అండి నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ రత్న హోమ్ మేడ్ పికిల్స్ వడియాలు కారపొడులు అండి. ఈరోజు నేను వంకాయలు కాల్చి పచ్చడి చేస్తున్నానండి. ఇదివరకు పాతకాలం రోజుల్లో పెద్దవాళ్ళు చేసేవాళ్ళు ఆ పచ్చడి చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. వంకాయలు ఇట్లా నూనె రాసి ఇలా కాల్చుకోవాలండి. పొయ్యి మీద ఇట్లా పొట్టు కూడా తీసుకోవాలి. ఆ ఊడ తీసిన గుజ్జండి ఇది. మా ఈ పచ్చిమిరపకాయలు టమాటాలు మగ్గించానండి ఆయిల్ వేసి. తర్వాత మెంతులు ధనియాలు జీలకర్ర వేసి వేయించాను. వేయించేసి సాల్ట్ అవన్నీ వేసాను రుచికి సరిపడా. కొత్తిమీర ఉల్లిపాయ చిన్నుల్లిపాయ ఇవన్నీ వేసి రోట్లో నూరుతానండి. పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. సంకటిలోకి కానీ మిల్లెట్స్ రైస్లోకి కానీ రాగి సంకటి జొన్న సంకటి వాటిల్లోకి కానీ రైస్లోకి కానీ టిఫిన్లోకి కానీ దేనిలోకైనా బాగుంటుందండి. ఇవన్నీ మా ఇంట్లో ఆర్గానిక్గా పండిన కూరగాయలేనండి. వంకాయలు కొత్తిమీర కూడా మా మిద్దె తోటలోదేను. చూడండి మంచి స్మెల్ వస్తుంది కొత్తిమీర. ఇప్పుడు దీన్ని నేను రోట్లో నూరుతానండి. ఎప్పుడు మగ్గపెట్టి చేస్తా, ఈసారి కాల్చి చేస్తానన్నమాట. చెట్లు వంకాయలని అయ్యైనా ఎప్పుడు వేపుతాను. ఈరోజు ఏమన్నా కాల్చి చేసా. చేస్తున్నాగా. అయిపోయిందా? ఎక్కువ దంచితే నల్ల చిన్నెల్లిపాయ నలిగిన ఇప్పుడు నలిగింది చిన్నెల్లిపాయ. పచ్చడి అన్ని రోట్లో నూరి దీంట్లో గిన్నెలోకి తీసేసాను. చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది పచ్చడి. చాలా టేస్ట్గా ఉందండి. కొత్తిమీర కూడా అన్నీ ఆర్గానిక్గా పండించుకున్నాయేనండి. వంకాయలు టమాటాలు అట్లానే ఇవి పచ్చిమిర్చి ఇవన్నీ మా గార్డెన్లో వేయను. వాటితోటి పచ్చడి చేశాను. దోశల్లోకి రైస్లోకి చపాతీ ఇడ్లీలోకి ఊతప్పం దేంట్లోకైనా కూడా దేనికైనా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి. ఇది కారపొడి నల్ల కారంలో నెయ్యి వేసుకొని చట్నీ
దోశ అండి. ఈరోజు టిఫిన్ చేసాము దోశ. రెండు నంచుకున్నా బాగున్నదండి టేస్టు. ఒక్కటి నంచుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంది. అన్నీ సరిపోయినాయి. రైస్లోకి కూడా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. వంకాయ కాల్చిన పచ్చడి చాలా టేస్ట్గా ఉంది. కామెంట్ చాట్లో కామెంట్ పెట్టండి టేస్ట్ చేసి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ నొక్కేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.